గమనించిన వాళ్ళకి తెలుస్తుంది. క్రైస్తవుడు అంటేనే గమనించాలని ప్రతి ఒక్కరినేనే. అది చెయ్యం మనం, గుడ్డిగా వెళ్ళిపోవడమే. గమనించాలి. ప్రతి ఒక్క వ్యక్తిని గమనిస్తేనే క్రైస్తవుడు యొక్క నిజాయితీ ఏంటో బయటకు వస్తుంది. ఏటో వెళ్ళిపోతున్నాం అంటే వెళ్ళిపోవడమే. వాక్యం తెలీదు, మంచిదే, పోనీ మనిషినన్నా తెలుసుకోవాలి కదా. ఆ వ్యక్తిత్వం, ఆ స్వభావం, ఆ లక్షణం ఏంటి అని గ్రహించాలని దేవుడు చెప్తున్నాడు కదా. మనం గమనించకపోతే ఈ అసహ్యులు, అవిధేయులు మనకు ఎలాగ అర్థమవుతారు? వాళ్ళు అసలు మనం గమనించడం మానేస్తే వాళ్ళు మనకు ఎలా అర్థమవుతారు? వీడు అసహ్యుడా, వీడు అవిధేయుడా, అంటే విధేయత లేనివాడా, దేవుడు ఎంతగానో అసహించుకుంటాడా వీడిని అని మనకు ఎలా అర్థమవుతారంటే మనం ఒకసారి గమనిస్తేనే అర్థమవుతారు. ఎవరన్నా కదా, బోధించే బోధన గమనించాలి, జీవించే జీవితాన్ని గమనించాలి, వేసే ప్రతి స్టెప్ గమనించాలి. మనం ఆ స్టెప్ గమనించకపోతే వేషం మాత్రమే కనిపిస్తుంది. ఈరోజు క్రైస్తవులు ఆ వెలుచూపును చూసేవారుగా ఉండకూడదు. వెలుచూపు అంటే పైన కనిపించే వేషాన్ని చూసేవారుగా ఉండకూడదు.